ఈరోజు మనము శ్రీ సనాతన గోస్వామిచే ప్రకటితం చేయబడినటువంటి హ్మ్. భగవద్భాగవతామృతంలోని మొదటి అధ్యాయం నుంచి చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం దీని గురించి చర్చించుకుంటున్నప్పుడు ఎక్కడిదాకా చర్చించుకున్నాము? నారదుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళడము. ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు ఇప్పుడు నిజానికి? సూతురలోకంలో ఉన్నాడు. సూతురలోకంలో ఉన్నట్టు ప్రహ్లాదుని స్తుతించడానికి వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడు తాను గొప్ప భక్తుడని కాదని, కృష్ణుడి ప్రత్యేకమైన కృప పొందినవాడిని నేను కాదని హ్మ్. ఏమని అభివర్ణించాడు? నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుక్షణం కూడాను భగవత్ సేవలో నియుక్తమైనటువంటి హనుమంతుని గురించి అభివర్ణిస్తున్నాడు. ఆడుకుంటూ అనుక్షణం కూడాను శ్రీరాముని యొక్క సేవలో నియుక్తమైనటువంటి హ్మ్. ఒకరోజు, 2 రోజులు కొంత సమయమో కాదు. వేల సంవత్సరాల పాటు శ్రీరాముడితో పాటు 11,000 పైచిలుకు సంవత్సరాలు వ్యక్తిగత సేవలో నియుక్తమైన వాడు హనుమంతుడు. స్వామి కార్యంగా భావించినప్పుడు వేల మైళ్ళ సముద్రాన్ని వేల మైళ్ళలో ఉన్నటువంటి సముద్రాన్ని ఒక కేవలం ఒక ఆటలాగా పైకెగిరి అటు పక్కన దూకేశారు. హ్మ్. రాక్షసరాజు యొక్క రాజధాని అయిన లంకాపురిలోకి ప్రవేశించి సీతామాతకి వేదనాభూయిష్టమైన స్థితిలో ఉన్న సీతామాతకి ఆహ్, ఊరటని చేకూర్చాడు. శత్రువులైనటువంటి రాక్షసులంతా కూడాను రావణుడు, అతని అనుయాయులన్నీ భయపెట్టాడు, బెదిరించాడు. లంకా పట్టణాన్ని కాల్చేశాడు. హ్మ్. రాజ్యమంతా కూడాను. సీతామాత యొక్క ఉనికికి సంబంధించినటువంటి విషయాన్ని శ్రీరాముడికి అందించాడు. అప్పుడు శ్రీరాముడు ఆప్యాయంగా హనుమంతుని కౌగిలించుకున్నాడు. రాముని యొక్క శ్రేష్ఠతని, రాముని యొక్క శక్తిని హనుమంతుడు ప్రతిఘటించాడు. లంకా పట్టణాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు హనుమంతుడిని ఆపడానికి అనేక మంది తన అనుయాయులైన రాక్షసుల్ని రావణుడు పంపించాడు. వాళ్ళందరినీ కూడాను హనుమంతుడు సంహరించాడు. అశోకవనాన్ని నష్టపరుస్తున్నటువంటి హనుమంతుడిని ముందుగా ఎంతమంది రాక్షసులు? అదేదో సామాన్యంగా ఒకళ్ళని ఇద్దరిని పంపింది కాదు. 80,000 మంది రాక్షస సైన్యాన్ని పంపించాడు. ఆ తర్వాత తన అనుయాయుల్లో ముఖ్యుడైనటువంటి జంబూమాలిని పంపించారు. రావణుని ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పుత్రుల్ని పంపించారు. 7 పుత్రుల్ని. 5 సైన్యాధ్యక్షుల్ని పంపించాడు. రావణుని సొంత పుత్రుడిని పంపించాడు. అక్షయ కుమారుడు. హ్మ్. హనుమంతుడు వాళ్ళందరినీ కూడాను సంహరించాడు. తుదముట్టించాడు. తర్వాత రామచంద్రుడి దగ్గరికి వెళ్లి సీతామాత యొక్క ఉనికిని, క్షేమ సమాచారాన్ని అందించారు. దీన్ని వినగానే రామచంద్రుడు అత్యంత ఆనందానికి లోనయ్యాడు. హనుమంతుని యొక్క ఈ దివ్యమైనటువంటి కార్యాలన్నీ కూడాను, సాధించిన వాటినన్నీ కూడాను ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి మామూలుగా సాధించింది, దానికన్నా ఉన్నతంగా సాధించింది, దానికన్నా ఉన్నతంగా సాధించింది. ఇలాగ ఒక క్రమ పద్ధతిలో హనుమంతుని యొక్క ప్రాశస్త్యాన్నంతా కూడా సాధించిన విజయాలన్నీ కూడాను ప్రహ్లాదుడు నారదుడితో ఉద్ఘాటిస్తున్నాడు.
ఒకటి సాధించాడు. దానికన్నా ఉన్నతమైనది మరొకటి. దానికన్నా ఉన్నతమైనది మరొకటి. ఈ రకంగా రామచంద్రుడి సేవలో నియుక్తమయ్యడం మూలంగా రామచంద్రుడు స్వయంగా హనుమంతుడిని తన అత్యంత సన్నిహిత సేవకుడిగా స్వీకరించాడు. హ్మ్. రాముడిని రాముడికి ఏమయ్యాడాయన? తీసుకెళ్ళడానికి వాహకంగా మారాడు. తన తోకని రాముడికి గొడుగుగా పట్టాడు. తన వెనుక వీపు భాగాన్ని రామచంద్రుడు ఆసీనవడానికి అనువుగా మార్చాడు. హనుమంతుడు రామేశ్వరం దగ్గర రామచంద్రుడు నిర్మించినటువంటి సేతు ఏదైతే ఉందో, దాని నిర్మాణానికి కారకుడు హనుమంతుడు. దాన్ని నిర్మించేటువంటి ప్రక్రియని మార్గదర్శనం చేసినవాడు హనుమంతుడు. భగవంతుడిని తన వీపు మీద మోసుకొని వెళ్ళినవాడు హనుమంతుడు. గరుడుడు కూడాను నారాయణ్‌ని తన వీపు మీద మోస్తాడు. అలా తన వీపు మీద మోసుకెళ్ళినటువంటి భక్తులలో అత్యుత్తముడు. కిష్కింధ నుంచి సముద్రం యొక్క దక్షిణ ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, తన వీపు మీదే రామచంద్రుడిని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. మృదు మధురమైనటువంటి తన వెన్ను భాగాన్ని భగవంతుని ఆసీనుడనడానికి వినియోగించాడు. ఇప్పుడు ఆధునిక జీవన విధానంలో వ్యక్తులు రకరకాల రంగుల్లో ఉన్నటువంటి గొడుగుల్ని వినియోగిస్తుంటారు. కానీ పూర్వాశ్రమంలో గొడుగుల్ని ముఖ్యంగా రాజులు తెలుపు వర్ణంలో ఉన్న గొడుగుల్ని మాత్రమే వినియోగించారు. హ్మ్. రామచంద్రుడు అరణ్యంలో ఉన్నా కూడాను రామచంద్రుడి యొక్క రాజత్వాన్ని ప్రదర్శించడానికి అక్కడ అడవిలో గొడుగులు అవేమీ లేవు. అందుకని హనుమంతుడు తన తెల్లటి తోకని గొడుగుగా మార్చాడు. లంకా నగరానికి నిర్మించేటువంటి వంతెన నిర్మాణంలో ముఖ్య పాత్ర హనుమంతుడిది. మిగిలిన కోతులన్నీ కూడాను ఉత్తేజంగా ఆ కార్యక్రమంలో భాగస్థులవ్వడానికి కారణభూతమయ్యాడు. వాళ్ళందరికీ ఉత్తేజాన్ని కలిగించాడు. విభీషణుని యొక్క కోరికని పరిపూర్ణం చేశాడు. రాక్షసుల సైన్యాన్నంతా కూడా ధ్వంసం చేశాడు. విశల్యకారిణి అనేటువంటి ఒక మూలికని, వైద్య మూలికని తీసుకురాగలిగాడు. ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటి వాడు హనుమంతుడు. విభీషణుడు రావణుని యొక్క సోదరుడైనప్పటికిని రామచంద్రుని సేవకునిగా ఉండాలి అని అభిలషించాడు. ముందుగానే హనుమంతుడు రామచంద్రుడికి విభీషణుని యొక్క సాధు స్వభావాన్ని, సత్వగుణాన్ని పరిచయం చేశాడు. ఇందువల్ల విభీషణుడు సముద్రాన్ని దాటి రామచంద్రుని దగ్గరికొచ్చినప్పుడు, రామచంద్రునితో విభీషణుడు కలవడానికి కావలసిన సదుపాయాన్ని కల్పించాడు. వారిద్దరి మధ్య సమావేశాన్ని ఏర్పరిచాడు. ఇవన్నీ కూడాను ఇంతదాకా హనుమంతుని గురించి చెప్పిన ఈ వివరణ అంతా కూడాను రామాయణంలో వ్యక్తీకరించబడింది. కిష్కింధకాండలో మరియు సుందరకాండలో.
ఇక్కడి నుంచి రాక్షసుల సైన్యాన్ని సంవరించబడినటువంటి అనే పదాన్ని వినియోగించి రాక్షసో బల వినాశకాకృత్. దీంట్లో సీతా ప్రమోదన, సీతామాతకి ఆనందాన్ని కలిగించాడు. ఇక్కడి నుంచి కూడాను హనుమంతుని యొక్క గుణగణాలన్నీ కూడాను యుద్ధకాండ యుద్ధకాండలో అభివర్ణించబడిన ఇక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాడు ప్రహ్లాద్ మహారాజ్. ఇక్కడ సనాతన గోస్వామి ఇక్కడ దీన్ని అభివర్ణిస్తున్నప్పుడు పాఠకులందరూ కూడాను వాల్మీకి రామాయణానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళుగా భావించి అనేక రకమైనటువంటి వివరణని ఇక్కడ అందించకుండా వదిలిపెట్టారు. రామచంద్రుడికి, రామచంద్రుడి సేన, రావణుడి సేనకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి పుత్రుడు ఇంద్రజిత్తు అర్ధరాత్రి సైన్యం మీద దండయాత్ర చేశాడు. నా దగ్గర ఉన్నటువంటి విచిత్రమైన విద్యల్ని ప్రదర్శించి వానరసేన అంతా కూడాను నిర్వీర్యమైపోయేలాగా, చేతను కోల్పోయి అచేతనులుగా పడిపోయేలాగా చేశాడు. లక్ష్మణుడు కూడా అచేతనుడైనటువంటి ఒక దివ్యమైన లీలల్ని ప్రకటితం చేశాడు. బ్రహ్మదేవుడిచే ప్రకటితం చేయబడినటువంటి భవిష్యవాణిని నిజం చేయడం కోసమని లక్ష్మణుడు అలా అచేతనుడిగా పడిపోయినటువంటి లీలని ప్రకటితం చేశాడు. సుసేనుడు వైద్యుడు. సుసేనుని యొక్క వివరణ ప్రకారంగా హనుమంతుడు విశల్య కరణి అనేటువంటి మూలికని వెతికి పట్టుకురావడానికి లక్ష్మణుడిని రక్షించాలి అంటే ఈ విశల్య కారిణి అనేటువంటి మూలకం, ఆ మూలిక అత్యంత ఆవశ్యకమైనది. లక్ష్మణుడు ఇతర వానర సేన అంతా కూడా రక్షించబడాలి అంటే ఈ మూలిక అవసరము అని సుసేనుడు చెప్తాడు. ఈ మూలికని గంధమాదన పర్వతం నుంచి తీసుకొని వస్తాడు హనుమంతుడు. ఒకసారి కాదు, 2 సార్లు తీసుకొస్తాడు. ఈ ప్రక్రియలో భాగంగా గంధర్వులు అనేకులతో యుద్ధం చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఒకసారి తెచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు అన్న ఏదో జరిగినప్పుడు ఏదో నిర్ణయించుకోలేక మొత్తం పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తాడు ఆయన. ఏది సరైన మూలకమో ఏది కాదో తెలియని ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు కానీ వెంటనే దాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఆలస్యం అవ్వకుండా సూర్యోదయానికి ముందు ఏదో ఉంటుంది దాని సమయము. ఆ సమయం కన్నా ముందు తీసుకెళ్ళండి, మొత్తం పర్వతాన్ని లేపుకొని తీసుకెళ్ళిపోతాడు. వానర సేనకి ప్రాణము, జీవము హనుమంతుడు. తన ప్రభువు అయినటువంటి ప్రభు యొక్క సోదరుడైనటువంటి ప్రభు అయిన రామచంద్రుడికి, అతని సోదరుడైన లక్ష్మణుడికి, వాళ్ళిద్దరికీ కూడాను ఆసనంగా ప్రయాణానికి వినియోగించేటువంటి వాహనంగా భక్తియుక్త సేవలను యుక్తమయ్యాడు. అత్యంత మేధావంతి, శక్తిశాలి రామచంద్రుడి విజయానికి కారణమయ్యాడు. ప్రభువైన రామచంద్రుని కీర్తి ఇనువడింపజేశాడు. అకృతుడికి సంబంధించినటువంటి రామచంద్రుని కీర్తి దశ దిశలు నెలకొనేలా చేశాడు. చాలా ప్రముఖమైనటువంటి సలహానివ్వడంలో తన తెలివితేటలను వినియోగించాడు. తన విఘ్నతను వినియోగించి యుద్ధరంగంలో శత్రువుని ప్రతిఘటించాడు.
ఇంచుమించు రావణునితో యుద్ధం చేయడంలో హనుమంతుని పాత్ర అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. వీళ్ళతో యుద్ధం చేసినప్పుడు రామచంద్రుడు, లక్ష్మణుడు హనుమంతుని వీపు మీదే ఎక్కి యుద్ధం చేశారు. హ్మ్. రామచంద్రుని కీర్తిని హనుమంతుడు పరిపరి విధాలుగా విస్తరింపజేశాడు. సముద్రాన్ని ఒక అంగలో దాటి రావణుడి సంహారానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించాడు. అనేక రకమైనటువంటి ఇలాంటి దివ్యమైన సేవల్లో నియుక్తమై ఉన్నాడు. సీతామాతకి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని అందించి ఆమెలో ఉత్సాహాన్ని నింపాడు రామచంద్రుడు రాబోతున్నాడని తెలియజెప్పి. హ్మ్. ఇలా అనుక్షణం కూడా రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా అనేక రకమైన సేవల్లో నియుక్తమైన హనుమంతుడు తన ప్రభువు కృపని పొందిన వాళ్ళు ఉన్నతుడు. ఇప్పటికి కూడా ఈ జగత్తులో చిరంజీవిగా ఉన్నాడు. హ్మ్. రామచంద్రుడి వియోగాన్ని భరించలేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. రామచంద్రుడు రావణుణ్ణి యుద్ధంలో సంహరించిన తర్వాత ఈ వార్తని సీతామాతకి ముందుగా అందజేసిన వాడు అశోకవనంలో హనుమంతుడు. ఇది వినగానే సీతామాత హృదయంలో ఆనందం ఉప్పొంగిపోయింది. హ్మ్. హ్మ్. సీతామాతని హనుమంతుడు రామచంద్రుడు తన భర్త అయిన రామచంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయినప్పుడు సీతామాత యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా హనుమంతుడు రామచంద్రుడి ఆహ్వానానికి కావలసిన రామచంద్రుడు అతని విశిష్టమైన భక్తులందరి ఆహ్వానానికి కావలసిన సదుపాయాలన్నీ కూడాను ఏర్పరిచాడు. ఇదంతా కూడా అభివర్ణించిన తర్వాత ప్రహ్లాదుడు ఈ సేవకి హనుమంతుడు పొందినటువంటి వరాల్ని గురించి కూడా ప్రస్తావించాడు. అయోధ్యకి రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత రామచంద్రుడు హనుమంతుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ రామచంద్రుడు సీతామాత యొక్క ఆహ్, ఏంటంటారు అది నెక్లెస్ అంటారు కదా! ముత్యాల దాన్ని ముత్యాల దండ. కంఠాభరణాన్ని హనుమంతుడికి బహుమతిగా అందించారు. దీనికన్నా ముఖ్యమైనటువంటిది హ్మ్. హనుమంతునికి అత్యంత విశుద్ధమైన భక్తి విశుద్ధమైన భక్తి కలిగేలాగా ఆశీర్వదించాడు. విజయం తర్వాత హనుమంతుడి జీవితమంతా కూడాను అదృష్టంతో కూడుకున్నటువంటిది. అనుక్షణం రామచంద్రుడితో ఉన్నాడు. హ్మ్. ఎవరైనా అడగవచ్చును. రామచంద్రుడు భౌతిక జగత్తుని త్యజించి ఇక్కడి నుంచి అదృశ్యమైపోయి ఆధ్యాత్మిక అయోధ్యలోకి ప్రవేశించినప్పుడు హనుమంతుడు ఆయనతో పాటు వైకుంఠంలోని అయోధ్యకి ఇతర ఇతర అనుయాయుల్లాగా ఎందుకు వెళ్ళలేదు అని ఎవరైనా అడిగే అవకాశం ఉంది. కదా! దానికి సమాధానము రామచంద్రుడు హనుమంతుడిని ప్రత్యేకంగా అడుగుతాడు. ఈ భూమి మీద ఉండిపొమ్మని. ఆత్మేశ్వర ఇక్కడ అభివర్ణించినప్పుడు ఆత్మేశ్వరుడు అన్నాడు. హనుమంతుని యొక్క ఆత్మేశ్వరుడు రామచంద్రుడు. ఇంకో ఆత్మేశ్వర అంటే ఇంకో అర్థం ఏంటి? ఆత్మలన్నిటికి కూడా అధిపతి రామచంద్రుడు. హ్మ్. భౌతిక జగత్తులోనే ఈ భూలోకంలోనే ఉండి హనుమంతుడు
బద్ధస్థితిలో ఉన్న జీవులందరికీ కూడాను విశుద్ధ భక్తిని పొందేటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. రామచంద్రుడు హనుమంతుడిని ఈ సేవ, ఈ గొప్ప తపస్సుని, గొప్ప యజ్ఞాన్ని నిర్వహించమని హనుమంతుడిని కోరాడు. ఎందుకనంటే భగవంతుడైన రామచంద్రుడు తన కృపని బద్ధస్థితిలో ఉన్న జీవులందరికీ కూడా పంచాలి అనుకున్నాడు. హనుమంతుడు రామచంద్రుడిని దూరంగా ఉంటూ ఎంతో వియోగాన్ని అనుభవిస్తూ కూడాను రామచంద్రుని సేవలో నియుక్తమైనాడు హనుమంతుడు. ఎంత విశిష్టమైన సేవ చూడండి హనుమంతుడిని. రామచంద్రుడి గుణగణాన్ని అనుక్షణం వింటూ తనను తాను జీవితునిగా ఉంచుకుంటున్నాడు. లేకపోతే రామచంద్రుని వియోగంతోని హనుమంతుడు జీవించలేని పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా రామచంద్రుడి గుణగణాన్ని వింటూ ఉంటాడు హనుమంతుడు. రామచంద్రుని అర్చ విగ్రహంతోనే ఎప్పుడూ ఉంటాడు ఆయన కూడాను. ఇలాగనే తేజోవంతంగా రామచంద్రుని అర్చ విగ్రహం ముందే అక్కడే ప్రణమిల్లుతూ మనకి దర్శనమిస్తారు. హనుమంతుడికి రామచంద్రుని యొక్క వియోగము భరింపరానిదిగా మారింది. దాన్ని ఆయన ఎలా భరించాడు? అనుక్షణం కూడా శ్రవణ కీర్తనలు రామచంద్రుని యొక్క లీలల్ని శ్రవణ కీర్తనం చేయడం ద్వారా తన్ను తాను ఆ వియోగం నుంచి దూరం చేసుకున్నాడు. హ్మ్. పురుషుల్లో అత్యంత ఉత్తమ గాయకుడైనటువంటి ఆశ్లిషేణ సహాయంతోని హనుమంతుడు రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి, మధురమైనటువంటి లీలల్ని శ్రవణం చేస్తూ ఉంటాడు. కింపురుష లోకంలో హనుమంతుడు ఉంటాడు. రామచంద్రుడి విగ్రహాన్ని అక్కడ శాశ్వతమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడుంటాడు. ఆ విగ్రహాన్ని ప్రతిదినము చక్కగా విభిన్నమైన రీతిలో ఆరాధిస్తాడు. రామచంద్రుడితో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఎలాగ రామచంద్రుడికి సేవ చేశాడో ఈ విగ్రహానికి కూడా అలాగే సేవలు చేస్తూ ఉంటాడు. ఇది శ్రీమద్ భాగవతంలో మనము 5వ స్కందంలో అధ్యయనం చేస్తాం. ఇదంతా కూడా అభివర్ణించబడింది. కిం పురుషవర్షే భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజాన్ సీతాభిరామం రామం చ అంటూ హనుమంతుడి యొక్క సేవల్ని అభివర్ణించడం జరిగింది. దీన్ని అభివర్ణిస్తున్నప్పుడు ఎవరు అభివర్ణించారు ఇదంతా కూడాను? సుఖదేవ్ గోస్వామి కదా శ్రీమద్ భాగవతంలో చెబుతున్నప్పుడు, ఓ రాజా, పరీక్షిత్ మహారాజును సంబోధిస్తూ, ఓ రాజా, కింపురుష వర్ష హనుమంతుడు నివసించేటువంటి రాజ్యము. అందులో ఉండే వాళ్ళంతా కూడాను రామచంద్రుని సేవలో నియుక్తమైంటారు. అనుక్షణం కూడా రామచంద్రుని సేవలో. లక్ష్మణుని అన్నగారైన రామచంద్రుడు, సీతాదేవి యొక్క ప్రియమైన భర్త. అనేక మంది గంధర్వులు రామచంద్రుని గుణగణాలను కీర్తిస్తూ ఉంటారక్కడ. ఆ కీర్తన చాలా శుభకరమైనటువంటిది. హనుమంతుడు మరియు హరిశ్లేషణ కింపురుష వర్షం యొక్క ముఖ్య నేత. ఈ గుణగణాన్ని అనుక్షణం కూడా పూర్తి ఏకాగ్రతతో వింటూ ఉంటారు. హనుమంతుడు రామచంద్రుని సూచిస్తూ అనేక మంత్రాల్ని ఖండితం చేస్తూ ఉంటాడు. ఓ ప్రియమైన ఆధ్యాత్మిక గురువు గారు, గౌరవనీయ ఆధ్యాత్మిక గురువు, హనుమంతుని యొక్క గొప్పతనము వేదశాస్త్రాల్లో తెలియజెప్పబడింది. వానరుల్లో ముఖ్యుడైనటువంటి
వానరుడు హనుమంతుడు రామచంద్రుని సేవకునిగా పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నాడు అని వేదశాస్త్రాలు చెప్పబడింది. అతని సేవా భావన భగవంతుని కృపకి నిదర్శనం. ప్రహ్లాదుడు కపిపాతిర్ దాసయే అనేటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉద్ఘాటిస్తాడు. సారంగి శ్రవణి పరీక్షిత్ వైయాసకీ కీర్తనే ప్రహ్లాద స్మరణే తదనుగ్రహ భజనే లక్ష్మీన్ ప్రతి పూజాని అక్రూరస్త్వా అభివందనే కపిపాతిర్దాస్యే అత సాఖ్య అర్జున సర్వాస్మనివేదనే బలీర్ అభిద్భక్త కతిం వరణ్యతే. పరీక్షిత్ మహారాజు శ్రవణం ద్వారా పరిపూర్ణుడైతే వ్యాసదేవుని పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి కీర్తన ద్వారా పరిపూర్ణుడయ్యాడు, భాగవతాన్ని అభివర్ణించు. ప్రహ్లాదుడు స్మరణ ద్వారా పరిపూర్ణుడైతే లక్ష్మీదేవి పాదసేవన ద్వారా పరిపూర్ణత్వాన్ని సిద్ధించు. పృథు మహారాజు అర్చ విగ్రహ ఆరాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని సిద్ధీకరించుకుంటే అక్రూరుడు కీర్తన ద్వారా స్తుతించడం ద్వారా పరిపూర్ణుడయ్యాడు. వానరుల్లో ముఖ్యుడైనటువంటి హనుమంతుడు సేవ ద్వారా పరిపూర్ణుడయ్యాడు. అర్జునుడు సాఖ్య భావన ద్వారా పరిపూర్ణుడైతే బలి మహారాజు ఆత్మ నివేదన ద్వారా పరిపూర్ణుడయ్యాడు. అందుకని భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనడము ఒకటే పద్ధతి అని ఎలా చెబుతాం? విభిన్న పద్ధతుల ద్వారా పరిపక్వతను సిద్ధించుకున్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. శ్రీల సనాతన గోస్వామి యొక్క అభిప్రాయం ప్రకారంగా దాస్యం అనే పదానికి శ్రీధర స్వామి ఇచ్చిన అభివర్ణని ఏమని చెప్తున్నారు ఇక్కడ? దాస్యము అంటే వ్యక్తి తాను చేసిన కర్మఫలాల్ని భగవంతునికి సమర్పించడము. అనేటువంటిది పాక్షికమైన దాస్య భావన. ఆ పాక్షికమైన దాస్య భావన హనుమంతుని యొక్క రామచంద్రుడితో అనుకున్న అనుబంధాన్ని కొంత భాగాన్ని వివరిస్తుంది. శ్రీల సనాతన కోసం ఏమంటారంటే, దాస్య భావన అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే భగవంతునితోని శాశ్వతంగా ఉన్నటువంటి ప్రేమయుక్తమైనటువంటి సేవా భావన. అది అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రసస్వానుభూతి. దాస్య భావన పరిపూర్ణమైనటువంటి సేవ. అన్ని ఇంద్రియాలు కూడాను భౌతికంగా, మానసికంగా అన్ని స్థాయిల్లో కూడాను భగవత్ సేవలో వినియోగించబడ్డాం. భౌతిక శరీరం యొక్క అన్ని ఇంద్రియాలు భగవత్ సేవలో భక్తులు నియంకృతం చేస్తాడు దాస్యరసంలో. అందుకనే దాస్య భావనతోనే ఉండేటువంటి సేవ దాంట్లో హనుమంతుడు చేసినటువంటి సేవ అత్యుత్తమమైనటువంటిది. అనుక్షణం కూడా రాముడి యొక్క సేవలో నియుక్తమైనాడు. అనుక్షణం కూడా రాముని యొక్క ధ్యానంలో. ప్రహ్లాదుడు స్మరణ ద్వారా తాను చేసేటువంటి సేవని అల్పమైనదిగా భావిస్తాడు. ఎందుకంటే అది కేవలము
మనసుతో చేసేటువంటి అంతర్గతమైనటువంటి సేవ అని చెప్తున్నాడు. హనుమంతుడు దశరథ పుత్రుడైన రామచంద్రుడితోని ముక్తిని పొందాడు. ప్రత్యేకంగా దాని గురించి ప్రయత్నించకుండానే ముక్తిని పొందినప్పటికిని సేవ లేనటువంటి ఆ ముక్తిని తిరస్కరించాడు హనుమంతుడు. అలాంటి విశుద్ధమైనటువంటి హనుమంతునికి నేను హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను. ఇది ప్రహ్లాదుడు వేద శాస్త్రాల నుంచి అభివర్ణించినటువంటి వివరణ. నారాయణ వ్యూహస్తవ అనే గ్రంథంలో అభివర్ణించిన దీన్ని ప్రహ్లాదుడు ఉటంకిస్తూ హనుమంతుని గొప్పతనానికి నిదర్శనంగా ప్రకటితం చేశాడు. హనుమంతుడికి ముక్తి అనేటువంటిది ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా లభ్యమైపోయింది. దాన్ని స్వీకరించడానికి హనుమంతుడు అంగీకరించాడు. కేవలం రామచంద్రుని సేవలో మాత్రమే ఉండాలని అనుకున్నాడు. ఇంకేమీ వద్దు రామచంద్రుడి సేవ. నాకు జన్మమృత్యు జరావధి చక్రబంధం నుంచి ముక్తినిచ్చినా కూడాను దాన్ని కూడా నేను రామచంద్రుని సేవ కోసమే వినియోగించాలి అనుకుంటున్నాను అన్నాడు హనుమంతుడు. నేను తెలుపనివన్నీ ఎన్నో రకాలైన గుణగణాలు కూడాను మీరు హనుమంతుని గురించి తెలుసుకోగలుగుతారు. అందుకని మీరు దయచేసి కింపురుష వర్షానికి వెళ్ళండి. మీరు స్వయంగా వ్యక్తిగతంగా ఆయన్ని దర్శించుకోండి. దాంతో మీరు హనుమంతుని యొక్క విశిష్టతని తెలుసుకోగలుగుతారు. ప్రహ్లాదుడు అనుకున్న నారదుడికి నేను ఇంకా వివరణ హనుమంతుని యొక్క ప్రత్యేకమైన సేవ రఘునాథుని పాదపద్మాల చెంత హనుమంతుడు చేసేటువంటి ప్రత్యేకమైన సేవ గురించి నేను ఇంకా ఎక్కువగా చెప్పడం అనవసరమా? హనుమంతుని యొక్క భక్తి గురించి నారదుడికి ఇంతకుముందే తెలుసు కూడాను. హనుమంతుని పరిపూర్ణంగా అభినందించేటువంటి స్థితి నారదుడికి వ్యక్తిగతంగా హనుమంతుని కలిసినప్పుడు ఇంకా కూడాను లభిస్తుంది అనుకుని ప్రహ్లాదుడు నారదుని కింపురుష వర్షానికి వెళ్ళమని అభ్యర్థించాడు. ఇదంతా పరీక్షిత్ మహారాజు తన తల్లితో, ఓ ప్రియమైన అమ్మా, అప్పుడు నారదుడు తన ఆసనం నుంచి పైకి లేచి ఆకాశంలో కింపురుష వర్షం వైపు పరిగెత్తాడు. అలా వెళ్తున్నప్పుడు నారదుడు ఆనందంగా ఆహా ఎంత అద్భుతం, ఆహా ఎంత అద్భుతం అని స్మరిస్తూ అతి వేగంగా కింపురుష వర్షం వైపు వెళ్ళాడు. కింపురుష వర్షంలో అక్కడ నారదుడు హనుమంతుడు రామచంద్రుని విగ్రహాన్ని పాదపద్మాలని రకరకాలైనటువంటి మూలికలతోని అలంకరించి అర్చన చేయడాన్ని చూస్తున్నాడు. ఆయన ఆరాధన ఎలా ఉంది అంటే స్వయంగా అక్కడ రామచంద్రుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు కదా, అర్చ విగ్రహాన్ని రామచంద్రుని వ్యక్తిగతంగా ఎలా ఆరాధిస్తారో అలా ఆరాధిస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడి ఆ ఆరాధన ఎంత వ్యక్తిగతంగా ఉంది అంటే ఆయన మర్చిపోయాడు తాను నిజానికి రామచంద్రుని అర్చ విగ్రహం ముందు నిలబడి ఉన్నాను అని మర్చిపోయాడు. ఏమనుకున్నాడు? అరణ్యంలో రామచంద్రుని ఎలాగైతే ఆయన ఆరాధించాడో అదే విధంగా అరణ్యంలో అక్కడే రామచంద్రుడు ఉన్నాడు. తాను అరణ్యంలో ఉన్నాడనే భావనతోని ఆ అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు హనుమంతుడు. గంధర్వులచే ప్రకటితం చేయబడేటువంటి మధురమైన రామాయణాన్ని
గంధర్వులు, కింపురుషులు వీళ్ళంతా కూడాను రామాయణాన్ని అక్కడ ప్రకటితం చేస్తున్నాడు. హనుమంతుడు భావోద్వేగమైన స్థితిలో ఉన్నాడు. అతని రామాయణాన్ని వింటూ ఉంటే అతని అంగాంగం అంతా కూడాను కంపించిపోతోంది. కళ్ళల్లోంచి అశ్రుధారలు స్రవిస్తున్నాయి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి శరీరం మీద. ఈ రకమైనటువంటి శారీరక లక్షణాలు ఆధ్యాత్మిక అనుభవంలోని శారీరకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని అనుభూతి చెందినప్పుడు కలిగేటువంటి అనుభవాలన్నీ కూడాను భగవంతుని యొక్క దివ్యమైన వెళ్తున్నప్పుడు భక్తియుక్త సేవలో పరిపక్వతను సిద్ధించుకున్నటువంటి వ్యక్తిలో పూర్ణ ప్రేమ భావంలో కలిగేటువంటి భావోద్వేగాలు. కింపురుష లోకంలో ఉన్న గంధర్వులు ఎప్పుడు కూడాను రామాయణంలోని రామచంద్రుని యొక్క విశిష్టమైన గుణగణాల్ని అభివర్ణిస్తుంటాడు. అక్కడ హనుమంతుడు అతని అనుయాయులు, రసికులైనటువంటి అనుయాయులు ఈ రసామృతాన్ని ఆస్వాదిస్తుంటారు. వివిధ భక్తులు భగవంతునితో ఏర్పరచుకునేటువంటి నవరసాల్ని ప్రేమయుక్తమైనటువంటి అనుబంధంలో ఏర్పరచుకోలేని నవరసాల భావోద్వేగాన్ని వాళ్ళు అనుభూతి చెందుతుంటారు. ఇవన్నీ కూడా ఎలాంటివంటే మధురతని కలిగించేటువంటి ఔషధాలు. భౌతిక బంధనాల నుంచి విముక్తుల్ని చేయగలిగేటువంటి ఉత్తమమైనటువంటి మధురమైనటువంటి ఔషధాలు భగవంతుని కీర్తనలో. భక్తి ప్రాకృతికమైన ప్రేమ భక్తిని జాగృతం చేసేటువంటి దివ్య స్థితిలో హనుమంతుడు భగవంతుని రకరకాలైనటువంటి స్థితులతో అభివర్ణిస్తున్నాడు. కొన్నిసార్లు పదాలలో, మరికొన్నిసార్లు పద్యాలలో. తానే స్వయంగా వీటిని ఈ పద్యాల్ని పొందుపరుస్తున్నాడు. ఇతరులచే ప్రకృతం చేయబడినటువంటి విభిన్నమైన పద్యాల్ని కూడా పద్యాలతో సృజిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ సాష్టాంగ ప్రణామాల్ని సమర్పిస్తున్నాడు అర్చ విగ్రహానికి. హనుమంతుని యొక్క ఈ ప్రార్థనలు కొన్ని తానే స్వయంగా ప్రకటితం చేస్తాడు. మరికొన్ని స్తోత్రాలను కూడా పురాణాలతో స్వీకరించినటువంటివి. పురాణాలు, ఇతర వేద శాస్త్రాల నుంచి. నారదుడు ఆనందంతో రఘునాథునికి శుభము, రఘునాథునికి శుభము, జయము జయము, నీకు కూడా జయము జయము, జానకీ మాతకి జయము జయము, తమ్ముడైన లక్ష్మణుడికి, రాముడి తమ్ముడైన శ్రీ లక్ష్మణునికి జయము జయము అని నారదుడు అభివర్ణించాడు. నా గమ్యస్థానాన్ని చేరుకుని అక్కడ హనుమంతుని యొక్క ప్రేమయుక్తమైన భావోద్వేగ స్థితిని చూసి నారదుడు తనలో కలిగిన భావోద్వేగాన్ని, తక్షణం కలిగినటువంటి భావోద్వేగాన్ని అలా ప్రకటితం చేశాడు. ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందినటువంటి ఎప్పుడైతే నారదుడు కూడాను రఘునాథుణ్ణి, సీతామాతని, లక్ష్మణుని స్తుతిస్తూ నామాన్ని అభినందించాడో, ఎక్కడైతే హనుమంతుడు అక్కడి నుంచి ఒక్కసారిగా పక్కకి దూకాడు. వెంటనే నారదుని పట్టుకున్నాడు. నారదుని పట్టుకొని అలా హనుమంతుడు కదా, అలా గెంతులేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఆకాశంలో స్థిరుడై నారదుడు ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు. అక్కడ నారదుడు ఎలా పట్టుకున్నాడు హనుమంతుడు?
నారదుడిని గొంతు పట్టుకొని అలా పైకి లేపాడు. నృత్యం చేస్తున్న నారదుడు అలా గాలిలో కాళ్ళని అటు ఇటు ఊగిసలాడిస్తూ నృత్యం చేస్తున్నాడు. ఆ! తన కళ్ళల్లోంచి ప్రేమ ధారలు ఏవైతే కారుతున్నాయో వాటిని తుడుచుకుంటూ ఆ! వానరుల అధిపతి హ్మ్. చేతిలో ఉన్నటువంటి నారదుడు వాడిని తుడుచుకుంటున్నాడు. అదే విధంగా హనుమంతుడి కళ్ళల్లో కూడా అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. నారదుని యొక్క హనుమంతుని యొక్క ఈ ప్రేమ ఉద్వేగాన్ని చూసి నారదుడు పెద్ద గొంతుకుతోని ఇలా అంటున్నాడు. నారదుడు అలా పైకి లేచున్నప్పుడు కేవలం తన కాళ్ళని నృత్యం చేయడానికి అటు ఇటు కదిలిస్తున్నాడు. ఎందుకనంటే తన మెడ భాగంలో పట్టుకొని హనుమంతుడు నారదుడిని పైకి లేపాడు. నారదుడి చేతులు ఎలా ఉన్నాయి? అప్పుడు తన కళ్ళనే కాకుండా నారదుడు ఏం చేస్తున్నాడు? హనుమంతుని కళ్ళల్లో స్రవిస్తున్నటువంటి ప్రేమ బాష్పాల్ని తుడుస్తున్నాడు. అలా తుడుస్తూ ఏమంటున్నాడు నారదుడు? భగవంతుని యొక్క కృపని పొందినటువంటి అత్యంత ప్రియమైన భక్తుడివి. ఎంతో కృపను పొందినవాడివి అంటూ హనుమంతుని కళ్ళని తుడుస్తున్నాడు. నిన్ను చూడ్డము నిన్ను దర్శించుకోవడం ద్వారా నేను కూడా భగవంతునికి ప్రియుడినైపోయాను అంటున్నాడు నారదుడు. శ్రీ లక్ష్మీదేవి విష్ణువు యొక్క భార్య. ఆమె కృప అంతా కూడాను హనుమంతుడికి ఆమె భండాగారం అంతా కూడాను విశుద్ధ భక్తిలో ప్రకటితమైంది. విశుద్ధమైన భక్తియుక్త సేవగా ఆయనకి ఇవ్వడం జరిగింది. శ్రీ మహాలక్ష్మి యొక్క కృపని పొందినటువంటి వ్యక్తి దేవాది దేవుని తప్పకుండా ఆనందపరుస్తాడు. అలా ఉన్నత స్థితిలో మహాలక్ష్మి యొక్క కృపని పొందినటువంటి భక్తుడు పరిపక్వతను సిద్ధించుకుంటాడు. ఈ దృశ్యాన్ని పరీక్షితుడు తన తల్లికి వివరిస్తూ కొన్ని క్షణాల్లోనే కంటిరెప్పపాటులో ఈ ఉద్విగ్నభరిత స్థితి నుంచి తన్ను తాను సముదాయించుకుని హనుమంతుడు నారదుడికి ప్రణమిల్లి దేవతలలో సాధువు అయినటువంటి నారదుడు ఆ నారదుడికి ప్రణమిల్లాడు. భక్తి భావనతోని నారదుడిని రామచంద్రుని మందిరానికి తీసుకొని వచ్చాడు. రఘువంశ సుధాంబోధుడు అని చెప్పబడేటువంటి రఘువంశంలో కీర్తిమంతుడు రామచంద్రుని దగ్గరికి నారదుడిని తీసుకొచ్చాడు. ఎందుకంటే నారదుడు కూడా రామచంద్రునికి నమస్కరించడానికి తన వినమ్రతని ప్రకటితం చేయడానికి అవకాశం కల్పించాడు. నారదుడు హనుమంతునిచే ఏర్పరచబడినటువంటి ఆ రామచంద్రుని మందిరంలో రామచంద్రుడికి నమస్కరించి హనుమంతుడిచే ఏర్పరచబడిన ఆసనంలో ఆసీనుడయ్యాడు. శుద్ధ ప్రేమ ద్వారా ప్రకటితమైనటువంటి గొప్ప అనుభూతిని నారదుడు ఆస్వాదించాడు. అలా నారదుడు ఒక భావోద్వేగమైన స్థితిలోకి లోనైపోయి తన వీణని పైకెత్తి దాన్ని వాయిస్తూ మాట్లాడడం మొదలెట్టాడు. రామచంద్రుడికి సాష్టాంగంగా ప్రణమిల్లిన తర్వాత నారదుడు విభిన్నమైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదించాడు.
అతని ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే అతని శరీరం కంపించిపోవడం మొదలెట్టింది. స్వేదము స్రవించడం మొదలెట్టింది. ఒంటు తడారిపోతోంది. అలాంటి ఒక భావోద్వేగమైన స్థితిలో తన వీణని వాయించడం మొదలెట్టాడు. కానీ వాయించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని నుంచి ఏ శబ్దాలు రావట్లేదు. అలా వాయించలేక ఉద్వేగమైన స్థితిలో ఆ వీణ మీద వాలిపోయాడు. ఒకానొక సందర్భంలో నేల మీద పడిపోతానా అనుకున్నాడు. అలాంటి స్థితిలో నారదుడన్నాడు, అవును, నువ్వు భగవంతుని యొక్క ప్రత్యేకమైన కృపను పొందినవాడవు. నీతో సరితూగగల వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆహా! భక్తి భావనలో అనుక్షణం కూడా అమృతతుల్యమైనటువంటి భక్తి సాగరంలో నిండుకొని నువ్వు భగవంతుని ఆరాధిస్తున్నావు. అనుక్షణం కూడా నూతనత్వంతోని భగవత్ సేవలో నియుక్తమై ఉన్నావు. ప్రేమ భక్తి రసము అమృతతుల్యమైనది, అమృతము అని చెప్పబడింది. ఎందుకంటే అది భౌతిక బంధన కోరికలన్నింటినీ కూడా, భౌతిక బంధ వ్యాధులన్నింటి కూడా, భౌతిక బంధనాలన్నీ కూడాను తొలగించేస్తుంది. అద్భుతమైన మాధుర్యాన్ని కలిగి ఉన్నటువంటిది. హనుమంతుడు అనుక్షణం కూడాను ఈ అమృత భక్తి రసంలో స్వేద తీరుతూ సేద తీరుతూ ఉంటాడు. దానిలో ఈ రససాగరంలో ఈదులాడుతూ ఉంటాడు. నీవు భగవంతుని యొక్క సేవకుడవు, మిత్రుడవు. భగవంతుణ్ణి నీ వీపు మీద మోస్తావా? నీవు భగవంతుడికి ఆసనానివి. భగవంతుడికి పతాకానివి. రామచంద్రుని యొక్క గొడుగువి. తన మింజామరవి. నీవు అతని సేవకుడివి. అంతేకాదు, నీవు అతనికి సలహాదారువి. నీవు అతనికి వైద్యుడివి. నీవు రామచంద్రుని సైన్యాధ్యక్షుడివి, సేవకుడివి. రామచంద్రుని కీర్తిని జగత్తునంతా వ్యాపింపజేసినటువంటి గొప్ప సేవకుడివి. ప్రహ్లాదుడిచే అభివర్ణించబడినటువంటి విభిన్నమైన గుణాలన్నీ కూడాను, హనుమంతుని యొక్క విశిష్టతలన్నీ కూడా ఇక్కడ నారదుడు అభివర్ణిస్తున్నాడు. రామచంద్రుణ్ణి హనుమంతుడు విభిన్న రూపాల్లో సేవిస్తూ ఉంటాడు. రకరకాలుగా రామచంద్రుని సేవలో నియుక్తమై ఉంటాడు. భగవంతుడి మిత్రుడిగా, రామచంద్రుని యొక్క కృపని, ఆప్యాయతని పొందాడు. హనుమంతుడితో ఈ ప్రత్యేకమైన అనుబంధం లేకపోయినట్లయితే రామచంద్రుడికి లంకకి వెళ్ళమని హనుమంతుని పంపించి ఉండే వాడు కాదు. తన సమాచారాన్ని సీతామాతకు అందించమని లంకకు పంపించి ఉండేవాడు కాదు. యుద్ధరంగంలో పతాకం మీరు గమనించినట్టే విజయ పతాకం మీద ఎప్పుడు కూడాను హనుమంతుడు ఆ పతాకం మీద నిలిచేప్పుడు భగవంతునితోనే తోడుగా ఉన్నాడు. ఎంత పెద్దగా ఉంటాడు హనుమంతుడు అంటే, ఎంత దూరం నుంచైనా అందరూ కూడా హనుమంతుడిని దర్శించుకోవచ్చు. దూరం నుంచి హనుమంతుడిని చూసి రామచంద్రుడు అక్కడ ఉన్నాడు అని ఎవరైనా గ్రహించవచ్చు. హనుమంతుడు రామచంద్రునికి వాహనంగా సేవ చేసినప్పుడు అతని విశాలమైనటువంటి పొడుగైనటువంటి తోక ఎలా ఒక పతాకంలాగా ఊగుతూ ఉంది.
అదే తోక రామచంద్రునికి గొడుగుగా కూడా, కనాపి అంటారు కదా, కనాపి, అలా కూడా వేడి నుంచి రక్షించేందుకు గొడుగును ఉపయోగిస్తాడు సూర్యరశ్మి నుంచి. అలాగా అదే విధంగా ఒక వింజామర, భగవంతుని సేవకుడిగా హనుమంతుడు రామచంద్రుని యొక్క విశిష్టమైన గుణాలన్నీ కూడా కీర్తిస్తూ అతనికి ఆనందాన్ని కలిగిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో వైద్య సేవలు కూడా అందించాడు హనుమంతుడు. యుద్ధరంగంలో కలిగినటువంటి గాయాల్ని నయం చేయడంలో, రాముని యొక్క రావణాసురంలో అత్యంత ముఖ్యుడి, సన్నిహితుడు, గొప్ప సేవకుడు, అత్యంత ఆప్యాయతని పొందినటువంటి వాడు రామచంద్రుడితో హనుమంతుడు. నారదుడు ఇంకా అభివర్ణిస్తున్నాడు. పరిపూర్ణంగా ప్రభు సేవలో నియుక్తమై శరణాగతి పొందిన నీవు ప్రభు యొక్క అత్యుత్తమైనటువంటి కృపని పొందావు. రామచంద్రుని యొక్క విశిష్టమైనటువంటి గుణగణాన్ని అభివర్ణించడంలో నీ జీవితాన్ని దారపోసావు. పూర్తిగా దానికోసం మేము వినియోగిస్తున్నాం. రామచంద్రుని ఆశ్రయాన్ని పొందిన భక్తులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటావు. సాధువులలో ఉత్తముడవి, గరుడి కన్నా కూడా గొప్పవాడవి. హనుమంతుడు తన ఇంద్రియాలన్నింటినీ కూడాను, తన శక్తులు, ఇంద్రియాలు రామచంద్రుని సేవలో వినియోగం చేశాడు. హనుమంతుడికి సేవ కన్నా ఆనందాన్ని కలిగించేది ఏమీ లేదు. తన శరీరానికి కానీ, శరీరంతో అనుబంధం కలిగిన స్థితులకు కానీ అనురక్తుడు కాలేదు. అనుక్షణం కూడా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని అభివర్ణించడంలో ఆనందాన్ని అనుభూతి చెందాడు. తన జీవనం కన్నా కూడాను హనుమంతుడికి ఆనందాన్ని చేకూర్చేది రామచంద్రుని యొక్క సేవ, ప్రత్యక్ష సేవ మరియు రామచంద్రుని యొక్క గుణగణాల అభివర్ణన, కీర్తన. రామచంద్రుని యొక్క కీర్తనని, లీలల్ని శ్రవణ కీర్తన చేసే అవకాశం లేకపోతే, దాన్ని ఇవ్వకపోతే హనుమంతుడు తక్షణం మరణిస్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయమే. వేదశాస్త్రంలో చెప్పబడినటువంటిది, ధృవీకరించబడినటువంటి సత్యం ఏమిటంటే, ఎక్కడైతే రాముడి చరిత అభివర్ణించబడుతుందో దాన్ని వినడానికి హనుమంతుడు అక్కడికి తక్షణం ప్రకటితమవుతాడు. తక్షణం కూడా రామచంద్రుని భక్తుల యొక్క ఆనందాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఉంటాడు. పూర్వకాలంలో అదే చేశాడు. ఈనాటికి కూడా ఎక్కడైనా రామకథ, రామచరిత చెప్పబడుతుందో అక్కడ హనుమంతుడు ప్రకటితమవుతాడు. భగవంతుని యొక్క ప్రత్యక్ష సేవకుల్లో అత్యంత కీర్తిమంతుడు, అత్యంత సన్నిహితుడు హనుమంతుడు. గరుడి కన్నా గొప్ప స్థితిలో ఉన్నాడు. వైష్ణవాచార్యుల్లో చాలా గొప్ప ఆచార్యుడు యమునాచార్యుడు. యమునాచార్య అలబండారు అంటారు. ఆయన హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రరత్న అనేటువంటి పద్యావళిలో ఇలా అభివర్ణిస్తాడు. ఏ హనుమాన్, హనుమంతుడా, నీవు భగవత్ సేవకుడివి, మిత్రుడివి, వాహకుడివి, ఆసనానివి, పతాకానివి,
గొడుగువి, వింజామరవి. 3 వేదాల యొక్క ప్రతిరూపానివి. గరుడుడి సమక్షంలో కూడా భగవంతుని యొక్క పాదపద్మాల్ని సేవించే అవకాశం పొందినటువంటి వాడివి. భగవంతుని యెడని భక్తియుక్త సేవ పూర్ణమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. భగవత్ సేవ కన్నా నీకు ఉన్నతమైనది ఏమీ లేదు. నీ సేవ ద్వారా రామచంద్రుని యొక్క కీర్తించడం ద్వారా, స్తుతించడం ద్వారా రామచంద్రుని భక్తులందరికీ కూడా నువ్వు ఆనందాన్ని కలిగిస్తావు. రామచంద్రుడు అత్యంత కృపామయుడు. భక్తుల కోసం ఏదైనా ఇవ్వడానికి సంసిద్ధుడైపోతాడు రామచంద్రుడు. హనుమంతుడితో స్తుతించబడినటువంటి ఈ క్రింది వాక్యాలు భగవద్భక్తులందరికీ కూడాను ఆనందాన్ని చేకూరుస్తాయి. ఎందుకనంటే హనుమంతుడు రామచంద్రుని సేవ తప్ప ఇంకేమీ కోరుకోడు. దీన్ని కూడా త్యజించి కేవలము భక్తియుక్త సేవలో నెలకొనాలని ఆకాంక్షిస్తాడు. ఏమన్నాడు హనుమంతుడు? భౌతిక బంధనాన్ని కూడా తొలగించేటువంటిది ముక్తి. కానీ ఆ ముక్తి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. ముక్తిని పొందినట్టయితే నువ్వు నా ప్రభువు, నేను నీ సేవకుడిని అనే విషయాన్ని నేను మర్చిపోతాను. కాబట్టి ఆ ముక్తి నాకు అక్కర్లేదు. ఈ విశిష్టమైనటువంటి శ్లోకాన్ని హనుమంతుడు ఎక్కడి నుంచి ప్రకటితం చేశారు అనేటువంటిది వ్యక్తీకరించబడినప్పటికీ రసామృత సింధులో రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఏమని చెప్తాడు? ప్రసీదం శ్రీ హనుమద్వాక్యం. హనుమంతుడితో చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యాఖ్యానం ఇది అని ఉద్ఘాటిస్తాడు. ఈ విధంగా నారదుడు హనుమంతుడిని కలవగానే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని తాను ఆస్వాదిస్తాడు. అనుక్షణం సేవలో నియుక్తమైనటువంటి హనుమంతుని యొక్క విశిష్టతని గ్రహించగలుగుతాడు. చూడండి, హనుమంతుడు దాస్యభావానికి ప్రతీక. దాస్యభావంలో ఎవరి గురించైనా చెప్పాలి అంటే హనుమంతుని గురించి చెప్పుకుంటాము అని మనకి నవవిధ భక్తుల్లో ఒక్కొక్క భక్తి విధానానికి అగ్రగేసరులైనటువంటి వ్యక్తుల్ని మనము చెప్పుకుంటాము. దాంట్లో దాస్య భక్తికి అగ్రగేసరుడు హనుమంతుడు. భౌతిక, స్థూల ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు, ఆధ్యాత్మిక స్థితిగతులు, ఆధ్యాత్మిక చేతన అన్నింటినీ కూడాను భగవత్ సేవలో వినియోగించేటువంటి విశుద్ధమైనటువంటి భక్తుడు. రామచంద్రుని సేవ తప్ప, రామచంద్రుని కీర్తన తప్ప, రామచంద్రుని స్థితి తప్ప ఇంకేది కూడాను హనుమంతుడికి ప్రీతి కాదు. తన ప్రాణం కూడాను హనుమంతుడికి అంత ప్రీతి కాదు. ముక్తిని ప్రసాదించాడు, ప్రయత్నం చేస్తే కాదు, దానంతట అదే వచ్చేసింది ముక్తి. కానీ దాన్ని కూడా త్యజించేశాడు హనుమంతుడు. కేవలము రామచంద్రుని సేవ తప్ప ఇంకేమీ అవసరం లేనటువంటి వాడు. నేటికి కూడాను ఎక్కడైతే రామకథ వివరించబడుతుందో, శ్రవణం చేయబడుతుందో, కీర్తించబడుతుందో అక్కడికి హనుమంతుడు ప్రకటితమవుతాడు అని చెప్పబడింది. ఈనాడు కూడాను మనం ఇప్పుడు రామకథని చెప్పుకుంటున్నాం కదా, ఖచ్చితంగా హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ రామకథ జరుగుతుంటే అక్కడ తక్షణం వాలిపోతాడు హనుమంతుడు. అంతటి విశిష్టమైనటువంటి భక్తుడు హనుమంతుడు. హనుమంతుడి గుణగణాల్ని అభివర్ణిస్తుంటే స్వయంగా నారదుడు కూడా ఏమైపోతున్నాడు? అతని శరీరంలో కూడా భావోద్వేగము ప్రకటితమవుతుంది. అంతటి విశిష్టత కలిగినటువంటి వాడు హనుమంతుడు. శ్రీ 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 హనుమానికి జై. ఈ విధంగా హనుమంతుని యొక్క విశిష్టమైన భక్తి గుణాలన్నీ కూడాను నారదుడు అభివర్ణిస్తున్నాడు. దానికి హనుమంతుడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటిది మనం రేపు చర్చించుకుందాము. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీస్ అండ్ ప్రభుజీస్
హనుమంతుని యొక్క ఈ భక్తి భావన మనలో కూడా ఏమాత్రమైనా కూడా ప్రకటితం కావాలి అంటే కలియుగానికి నిర్దేశించబడినటువంటి కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మనం స్వీకరించాలి. దాన్ని స్వీకరించడం అంటే 4 నిర్దిష్ట నియమాన్ని జీవితంలోకి అన్వయించుకోవాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడము. 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలు అన్నిత్యము జపించవలెను. భుజించే ఆహారము భగవంతునికి నివేదించిన ప్రసాదమే అయ్యుండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ అనునిత్యము కూడా నిత్యం భాగవత సేవ, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు రామచంద్రుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడం ద్వారా మనము కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అలవర్చుకొని దాని ప్రకారంగా జీవించేందుకు మనకు అవకాశం ఏర్పడుతుంది. రామచంద్రుడి స్థుతిగతుల్ని హనుమంతుడు కూడా అనుక్షణము శ్రవణం చేస్తూ ఉంటాడు. చదువుకున్నాం కదా. కింపురుష వర్ష ఎక్కడైతే హనుమంతుడి నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడో అక్కడ అనుక్షణం కూడా గంధర్వుడు రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కీర్తనలని అభివర్ణిస్తూ ఉంటారు. దాంట్లో రామచంద్రుడి విగ్రహాన్ని స్వయంగా రామచంద్రుడిని ఆరాధించిన స్థాయిలో ఆ అనుభూతితో నిజంగా హనుమంతుడు అక్కడ రామచంద్రుడిని ఆస్వాదిస్తుంటాడు. రామచంద్రుని యొక్క ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంటాడు ఆ విగ్రహంతోని. అలాగే ఆరాధిస్తూ అనుక్షణం కూడాను ఆనందమయ స్థితిలో ఉన్నాడు. అంత ఉద్విగ్నపరిమితమైన స్థితిలో ఉన్నాడు. ఇది అనేక శాస్త్రాల్లో చెప్పబడింది. ఎక్కడైతే కీర్తన జరుగుతుందో అక్కడ భగవద్గీతను జరిగిన చోట, రామచంద్రుని యొక్క స్తుతి జరిగిన చోట హనుమంతుడు ప్రకటితమై ఉంటాడు. బజరంగ బలికి జై. ఇక్కడ మనం ముగిద్దాం. మాత చేసిన ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చాలా ప్రభుజీ, బాగుంది ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. ప్రభుజీ, నాకు ఆంజనేయ స్వామి గురించి ఇన్ని విషయాలు నాకు ఇప్పుడే తెలిసింది ప్రభుజీ. ఆయన ఒక వైద్యుడు గాను, రాముల వారికి గొడుగు పట్టే ఆయన గాను, ఆయన రామభక్తుడని తెలుసు, హృదయంలో ఆయనకి స్నానం ఇచ్చాడని తెలుసు. కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి ప్రభుజీ ఈ క్లాస్లో. హరే కృష్ణ ప్రభుజీ, మీకు ఎంతైనా ధన్యవాదాలు చెప్పాలి ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాస్ అంతే. వినినంతసేపు టైం ఎలా అయిందో తెలియలేదు ప్రభుజీ. ఈ రోజు అయితే ఎన్ని కొత్త విషయాలు ఉన్నాయి ప్రభుజీ ఈ హనుమంతుని గురించి. హరే హనుమంతుడు కృష్ణ. నాకు అత్యంత ప్రియమైన వాడు. ఆరంభంలోనే అంటే పరిజ్ఞానం కూడా లేని వయసు నుంచి నేను హనుమంతుడిని ఆరాధిస్తున్నాను. ఆయన నాకు అవునా? మార్గదర్శనం చేసి కృష్ణుడి దాకా తీసుకొని వచ్చాడు. హరి హనుమంతుడు బోల్ అంటే నాకు ప్రభుజీ. చాలా 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 ప్రీతి. హరి బోల్ ప్రభుజీ. ఈ నిజంగా రోజు మీరు ఆ లీల చెప్పేటప్పుడు మీ వాయిస్ లో అది తెలుస్తుంది ప్రభుజీ. చాలా ఫోర్స్ ప్రభుజీ మీరు ప్రభుజీ మీరు మామూలుగా కాదు, ఆర్తితో చెప్పారు ప్రభుజీ. ఈ రోజు క్లాస్ మాత్రం ఆర్తితో చెప్పారు. హరే మీకేం కృష్ణ. కనిపించదో నాకు కానీ తెలియదు కానీ నా శరీరం అయితే గగుపరచడాన్ని నేను నాకైతే అనుభూతిస్తాను. నాకు అలా అనిపించింది ప్రభుజీ. మీరు ఆర్తితో చెప్పారని నాకు అనిపించింది. అసలు నాకు ఎన్ని విషయాలు నాకు ఈ రోజు కొత్తగా తెలిసినాయి అంటే నిజంగా కృష్ణ కృప. మీరు ప్రభుపాద అంటారు అనుకోండి, మీరు చెప్పిందే నాకు. హరి కృష్ణ ప్రభుజీ. ఎంత బాగుందంటే క్లాసు చాలా బాగుంది ప్రభుజీ. హనుమ నిజంగా హనుమ నా కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుగా ఉన్నాడు. నా ఎదురుగుండానే ఉంటుంది ప్రభుజీ ఫోటో. నేను మీరు చెప్పినంతసేపు ఆ ఫోటో ఇంకా చూస్తున్నాను ప్రభుజీ. హరి కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. ప్రభుజీ ఒకసారి హనుమకి జై చెప్పండి ప్రభుజీ. అందరూ చెప్తాం, పక్కనే ఉన్నారు అన్నారు కదా. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. రామభక్త హనుమానికి, మానసుత హనుమానికి. హరే బోల్ ప్రభుజీ. హరే బోల్. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. ఒకసారి డౌన్లోడ్ చేయండి ప్రభుజీ. ఒకసారి హరి క్లాస్. బోల్ మాత. తప్పకుండా మాత. చేయండి ప్రభుజీ, నేను కూడా దాన్ని తీసుకుంటాను ప్రభుజీ. చేయండి ప్రభుజీ రికార్డింగ్. ప్రభుజీ గ్రూప్ లో పెట్టేయండి. ఒక్కొక్కరు ప్రభుజీ, మా మాతాజీల కోరికలు ఇంకా ఎక్కువైపోతాయి ప్రభుజీ. మీరేదో ఒకటి చేసేయండి. ధన్యవాదాలు ప్రభుజీ మీకు. హరి బోల్. సో ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ధన్యవాదాలు.
మాతాజీ హరే కృష్ణ, మీరు కీర్తన చేస్తారమ్మా? మా అబ్బాయి చేశారు ప్రభుజీ. అలాగే దాని తర్వాత జపయజ్ఞాన్ని నిర్వర్తించగలుగుతారా మీరు? చేశాను ప్రభుజీ. 30 నిమిషాల పాటు జపయజ్ఞాన్ని చేసి దాని తర్వాత ప్రేమదని చెప్పి క్లాస్ క్లోజ్ చేయాలి. ఓకేనమ్మా? ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఆలపించండి అమ్మకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. నేను పాడబోయేది శ్రీ గురు మహిమ నుండి ప్రేమ భక్తి చంద్రిక నుండి ప్రభుజీ. శ్రీ గురు చరణ పద్మా కేవల బకాతే సద్మా బంధమోయి సావధాన మాతే బంధమోయి సావధాన మాతే జహరా ప్రసాదే భాయ్ ये भव तोरिया जाय कृष्ण प्राप्ति होय चाह होते कृष्ण प्राप्ति होय चाह होते गुरुमुख पद्मा वाक्य चित्ते कोरिया ऐक्या आरणा करी हो माने आशा आरणा करी हो माने आशा श्री गुरु चरणे रति यही से उत्तम गति जय प्रसाद पूरे सर्व आशा जय प्रसाद पूरे सर्व आशा चक्कुदान दिलो जय जन्मे जन्मे प्रभु से चक्कुदान दिलो जय जन्मे जन्म प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशित ओ दिव्य ज्ञान हृदय प्रकाशित ओ प्रेम भक्ति जहा होते अविद्या विनाश जयते प्रेम भक्ति जहा होते अविद्या विनाश जयते वेदे गाय जहरा चरितो वेदे गाय जहरा चरितो ओ श्री गुरु करुणा सिंधु आदम जनारा बंधो श्री गुरु करुणा सिंधु आदम जनारा बंधो लोकेनाथ लोकेरा जीवाणा लोकेनाथ लोकेरा जीवाणा आह प्रभु करो दया देह मोरे पादचया आह प्रभु करो दया देह मोरे पादचया एवे जाय सुजुग त्रिभुवना एवे जाय सुजुग त्रिभुवना जय प्रभुपाद 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 जय जय प्रभुपाद हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी हरी हरी बोल प्रभु हरि बोल जी। प्रभु। हरि बोल प्रभु हरि बोल हरि बोल మాతా प्रभु మాతాజీ గానం చేసింది ఎవరు? మీ అబ్బాయా? ఎవరు మా మీ చెల్లి అబ్బాయి? వాళ్ళ అబ్బాయి ప్రభుజీ. వెరీ గుడ్. ఏం పేరు ప్రభుజీ మీ పేరు? మనీష్ ప్రభుజీ. మనీష్ ప్రభు. హరి హరి బోల్. ఏం చేస్తుంటారు మనీష్ ప్రభు మీరు? ఇంటర్ చదువుతున్నాను ప్రభుజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రభుజీ. వెరీ నైస్. ఈ కీర్తన మీకు ఎలా తెలుసు? మందిరానికి వెళ్తూ ఉంటారా మీరు? ఇస్కాన్ కుకట్పల్లికి వెళ్తుంటాం ప్రభుజీ. ఇక్కడనే ఉంటాం. వెరీ నైస్. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు ప్రభుజీ. మీ రోజు థ్యాంక్ యూ మాకు ప్రభుజీ. మా క్లాస్ కూడా వస్తూ మీ సాంగత్యాన్ని మాకు అందించండి ప్రభుజీ. హరి హరి ఎస్ బోల్. ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా Very nice. ప్రభుజీ. హరి చాలా చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణాం. పద్మజ థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. మీరు హరే కృష్ణ. జపయజ్ఞ కార్యక్రమం మొదలెడదామా? ఓకే ప్రభుజీ. హరి బోల్.